ప్రజల భద్రత మరింత బలోపేతం చేసేందుకే మీ సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టట్టుగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమిత్ తెలిపారు. ఇందులో భాగంగా బేగంపేటలో మహావీర్ అపార్ట్మెంట్ వద్ద కమ్యూనిటీ ప్రజలతో మీ సురక్ష యాప్లో వివరాలు నమోదు చేయించారు. మల్కాజిగిరి కమిషనరేట్లో ఏకకాలంలో 450 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ మీ సురక్ష యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలని సుమిత్ సూచించారు. టేకప్ చేసి దాని ద్వారా మీ సెక్యూరిటీని పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. సో ఆల్రెడీ లేట్ అయింది మాకు అక్కడ ప్రోగ్రామ్ మేడం 3 ప్రోగ్రాంలకు అటెండ్ అయిన దృష్ట్యా. సో ఇంకా ఓపికగా వెయిట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. దాంతోపాటు ఏదైతే ఈ కార్యక్రమం రూపొందించి దీన్ని ఇంతగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేడం చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని చెప్పేసి దానికి మీ పబ్లిక్ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం మీద ఉంటుంది. దీని కాన్సెప్ట్ అందరూ అర్థం చేసుకొని మేడం తీసుకునే ఇనిషియేషన్, పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి దీనికి మంచి సక్సెస్ అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేడం ధన్యవాదాలు. పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ లో ఉన్న 29 పోలీస్ స్టేషన్స్ లో దాదాపుగా 450 ప్రదేశాల్లో ఒకటేసారి మీ సురక్ష అన్న పేరుతో ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము మనము ప్రతి ఇంట్లో, ప్రతి కమ్యూనిటీలో, ప్రతి క్లస్టర్లో, ప్రతి అపార్ట్మెంట్లో పనిచేస్తున్న డొమెస్టిక్ హెల్ప్, అట్లాగే డొమెస్టిక్ హెల్పే కాక అన్ని రకాల హెల్ప్ ఇచ్చే పీపుల్, అంటే కుక్ కావచ్చు, గార్డెనర్ కావచ్చు, ఉట్టి మెయిడ్ కావచ్చు, అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ టెనెంట్స్, వీళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయమని స్వచ్ఛందంగా వచ్చి మేము ఇచ్చిన యాప్లో, హాకై అల్ట్రా యాప్లో ఓనర్స్ తమకు తాముగా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత టెనెంట్స్ని పోలీసే సహాయం దగ్గరుండి రిజిస్టర్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్ని మేమందరము రిజిస్టర్ చేస్తాము. ఒక్కసారిగా ఇది అన్ని చోట్ల ఇనిషియేటివ్ మొదలు పెడితే అందరికీ కూడా అర్థమవుతుంది దీని యొక్క ప్రాముఖ్యత అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కమిషనరేట్ మొత్తంలో 450 ప్రదేశాల్లో కానిస్టేబుల్ నుంచి సిపి వరకు అందరం ఈరోజు మీతో ఉన్నాము ఫర్ ద రిజిస్ట్రేషన్. దీన్ని కంప్లీట్ చేయాలని, సక్సెస్ చేయాలని, ఇక్కడ పనిచేసే తర్వాత ఏదో రకంగా తెలంగాణ కాకుండా మిగిలిన ప్రదేశాల్లో నుండి వచ్చి మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా 100% రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా విదేశీయులు, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేపాలీలు, ఒకసారి వాళ్ళని మనం రిజిస్టర్ చేయకపోతే వాళ్ళని మనము వెతికి పట్టుకోవడం చాలా కష్టం. మీ ఇంట్లో చిన్న థెఫ్ట్ అయినా వాళ్ళని వెతకలేము, ఏదైనా మోసం చేసినా వెతకలేము, ఇంకేదైనా కష్టం వచ్చినా కూడా మనం వెతకలేము. మనము చాలా సెన్సేషనల్ అఫెన్సెస్ చూసాము. ఇదేం ఫస్ట్ కాదు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో దాదాపుగా ఈ 4 సంవత్సరాల్లో 14 అలాంటి అఫెన్సెస్ అయ్యాయి. ఎక్కడ కూడా మనము వాళ్ళని ట్రేస్ చేయలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు గంటల్లో ఇంకా మళ్ళీ ఆగకుండా దేశాన్ని దాటుతారు.